ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే అలాగే ముఖ్యంగా మంత్రులు ఉన్నది ముగ్గురు మంత్రులే. అందులో పవన్ కళ్యాణ్ గారికి 6 శాఖలు ఉంటాయి. మిగతా శాఖలకు సంబంధించి ముఖ్యంగా కందుల దుర్గేష్ గారు అలాగే నాదెళ్ల మనోహర్ గారు కూడా ఒకరికొకరు ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలతో పోటాపోటీగా పనుని ముఖ్యంగా వాళ్ళ శాఖలకు సంబంధించి సమీక్షలు కావచ్చు. ముఖ్యంగా మనోహర్ గారు అయితే అనేక జిల్లాలు ప్రాంతాలు అన్నీ ఆయనకి ఇచ్చినటువంటి శాఖకు సంబంధించి అసలు ఎంత ఉధృతంగా పనిచేస్తున్నారంటే ప్రతి ఆయన ఆహార పౌర సరఫరా శాఖకు సంబంధించి తీసుకున్నారు. ఆ శాఖకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పనితీరుని ఆ శాఖని తీసుకున్న మొదటి రోజు నుంచి అని చెప్పాలి. ముఖ్యంగా మంత్రిగా తీసుకున్న మొదటి రోజు నుంచి ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఇంకోటి స్టార్ట్ చేసుకున్నారు. శాఖను తీసుకున్న మొదటి రోజు నుంచి మొదటి గంట నుంచే రివ్యూ మీటింగ్స్తో పాటు గ్రౌండ్ లెవెల్లో తిరిగిపోయి అసలు మువ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి ఒక ఉప్పెనలాగా అధికారులను అయితే ముప్పతిప్పలో పెట్టేస్తున్నారట. ఈ రోజు అయితే నాదెళ్ల మనోహర్ గారు కాకినాడ కేంద్రంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి అంటే రేషన్ బియ్యాన్ని సంబంధించి అక్రమ తరలింపు జరుగుతున్నాయి అని చెప్పి ఎప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అప్పుడు చేసినటువంటి అవినీతికి సంబంధించి ఆరోపణ చేశారో దాన్ని నిజం అయ్యేలాగా ఈ రోజు నాదెళ్ల మనోహర్ గారు అక్కడ ఉన్నటువంటి కొన్ని గోడౌన్ని కూడా సీజ్ చేశారంట. కొన్ని రైస్ మిల్స్ గోడౌన్స్ ని తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులని మొత్తం అందరినీ అక్కడికి వచ్చి ఆదేశాలు ఇచ్చి అన్ని వెంటనే సీజ్ చేయించిన ఘనత నాదెళ్ల మనోహర్ గారిది. ముఖ్యంగా అంటే మనందరికీ తెలుసు జనసేనలో గెలిచిన వారు కొత్తగా గెలిచారు చాలా మంది. అందులో కందుల దుర్గేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. నాదెళ్ల మనోహర్ గారి కంటే ఆయన మంత్రిత్వ శాఖలో చేయలేదు కానీ స్పీకర్గా ఆయనకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మీద ఎలా పని చేయించుకోవాలనేది గతంలో 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రియ శిష్యుల్లో ఆయన కూడా ఒకటి కాబట్టి ఆయనకి చాలా అనుభవం ఉంది. సో ముఖ్యంగా ఇటు కందుల దుర్గేష్ గారు కూడా నిజంగా చెప్పాలంటే పర్యాటక రంగానికి సంబంధించి సినిమాటోగ్రఫీకి సంబంధించి చాలా బలంగా ఏం చేస్తే బాగుంటుంది అని సమీక్షలు నిర్వహించుకుంటూ ఆయన నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు అనేక కార్యక్రమాలని ఓపెనింగ్స్ కూడా చేసేసే స్థాయికి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోపే వెళ్ళిపోతున్నారంటే ఎంత బలంగా వాళ్ళ మనసులో నిర్ణయించుకున్నారో చూసుకోండి. ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలి, గెలిచిన తర్వాత హ్యాపీగా ఇంట్లో పడుకుందాంలే, మనకి ఇంకెప్పుడు ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనుకునే ఇది పక్కన పెట్టేసి, ఎందుకంటే అవతల టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి ధీటుగా వాళ్ళతో పోటీగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరుని మెరుగుపరుచుకుంటూ వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పూర్తిగా పట్టు సాధించుకుంటూ టీడీపీ వాళ్ళకి ధీటుగా జనసేన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అటు బొమ్మిడి నాయకర్ గారు కావచ్చు, అటు నెల్లిమర్ల లోకమాధవ్ గారు కావచ్చు, అందరూ అనేక మంది అసలు జనసేన పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంట్లో కూర్చోలేదు అంటే మనం ఆలోచించాలి. వాళ్ళు ఎంత సీరియస్గా ఈసారి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు, ప్రజలకి ఏదో రకంగా సేవ చేయాలని మనం రాసి ఈసారి గెలిపించారు మనల్ని అని చెప్పి గుర్తుపెట్టుకుని ప్రజల్లో నిత్యం వాళ్ళ సమస్యల మీద మార్నింగ్ లేవటం మొదలుపెట్టి వాకింగ్కి వెళ్తూ కూడా ఏదో ఒక సమస్యను చూసుకుంటూ వస్తున్నారంటే వాళ్ళ డెడికేషన్కి మెచ్చుకోవచ్చండి. ఇకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నారా లోకేష్ గారు కావచ్చు, అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యంగా నారా లోకేష్ గారు చాలా చాలా సెటిల్డ్గా ఆయనకి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినా కూడా మంత్రిత్వ శాఖలో ఆయనకి చాలా అనుభవం ఉంది, గతంలో ఆయన పనిచేశారు. కానీ ఈసారి అంతకన్నా ఎక్కువగా చూపించుకోవాలి అని చెప్పి ముఖ్యంగా ఆయన మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్లా అనిపించింది. ఈ జనరేషన్లో ఉన్నటువంటి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ నాయకుడిగా అనిపించాడు. మీలాంటి సీనియర్లు ఏదన్నా మీ దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి, మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి మాకు బాగా అంటే ఇన్స్పైర్ అవ్వే విధంగా ఉండాలి, దయచేసి మమ్మల్ని గైడ్ చేయండి అని చెప్పి ఆయన చెప్పిన విధానం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఒక సీఎంకి మనవడిగా, ఒక సీఎంకి కొడుకుగా, ఆయనకి అంటే ఒక టాప్ హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ గారికి అల్లుడిగా, ఒక ఎటు చూసినా కూడా అటు అమ్మ తరపున ఇటు నాన్న తరపున కూడా దిగ్గజాలు లాంటి రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీస్ అందరూ ఉన్నా కూడా
సెటిల్డ్గా రాజకీయం చేయడం నారా లోకేష్ గారికి చెందింది. ముఖ్యంగా ఆయన ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ చకచక అధికారంలోని పరుగులు పరుగులు పెట్టిస్తున్నారంటే నారా లోకేష్ గారి గురించి ఆలోచించారు. అలాగే అంతేకాకుండా ఆయన ఒక రెడ్ బుక్ దాచారు కదా, బాగా ప్రతి ఒక్కరి గురించి రాసుకుంటూ దాని గురించి అందరికీ చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఆ ఎవరెవరు మొదటి పేజీలో మొదటి పేరు నుంచి అన్ని లెక్కలు సరి చేసుకుంటూనే అభివృద్ధి మీద దృష్టి పెడుతూనే ఇది రాజకీయం చేయటం అంటే ఒక పక్క మీరు ఆ శాఖలోనే ఎవరెవరు అవినీతి చేశారని బయటికి తీసి మళ్ళీ ఆ శాఖని అభివృద్ధి పరిచేలాగా ఈ ఉపయోగించుకుంటున్నారంటే ఇప్పుడున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నిమ్మల రామానాయుడు గారు పక్క ఆయన కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు గురించి పోలవరం ప్రాజెక్ట్ని మనం ఎప్పటిలోపు మనం అందించగలగాలి, అసలు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కుంటుపడిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మనం ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకురావాలి, ఎంత త్వరగా మనం పూర్తి తీసుకొస్తే గతంలోనే ఒక 5 ఏళ్లలోనే 70% దగ్గర పూర్తి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి ఉన్న 30% మనం ఎలా చేయాలి, స్టీల్ వేకి సంబంధించిన ఏంటి, దాని పనులు ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటూ దానికి సంబంధించి మళ్ళీ ప్రజెంటేషన్స్ చంద్రబాబు గారికి ఇచ్చుకుంటూ ఒకరు కాదండి, అసలు నిజంగా చెప్పాలంటే జనసేన టీడీపీ ఒక హోరాహోరీ ప్రజెంటేషన్స్ అభివృద్ధి మీద అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ఒకళ్ళు బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తి వాళ్ళ నియోజకవర్గంలో రోడ్ల గురించి నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి, ఈ రోడ్డు అస్సలు బాగాలేదు అని చెప్పి చేపించుకోవడం దగ్గరుండి నుంచి ఇది చేయాల్సిన పరిస్థితి ఉంది, ఇది మీరు చెయ్యకపోతే కుదరదని అధికారులని కంగారు పెట్టి మరి చేపించుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది ఒక పక్క కాలువలో పూడికి తీతలు తీపించడంలో నానాజీ గారు కావచ్చు. అంటే ఎవరు కూడా ఒకరికి తగ్గ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నట్టుగా అసలు చాలా బలంగా ఈసారి ప్రజలకు సేవ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు. ఇంకో పక్క నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైనటువంటి విజయం వచ్చింది. ఈసారి ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనం ఉంచుకోకపోతే మనల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టే, అంటే చంద్రబాబు గారు గతంలోనే చెప్పారు ఒక సందర్భంలో, మనం కూడా కక్షపూరిత ధోరణిలో వెళ్ళిపోయి మనం కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి అసలు అభివృద్ధిని గాలికి వదిలేస్తే రేపొద్దున్న వైసీపీకి పట్టిన గతే మనకు పట్టే అవకాశం ఉంది అని గ్రహించి ఎమ్మెల్యేలకి ఒక మార్గనిర్దేశం చేసి ఆయన ఈసారి ప్రతి ఎమ్మెల్యేలు కూడా బూస్ట్ ఇచ్చి 70 ఏళ్ల పైబడినటువంటి చంద్రబాబు గారే ఎంత యాక్టివ్గా అసలు ప్రతి శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలని ప్రతి అన్ని శాఖలకు సంబంధించి రివ్యూలు చేసుకుంటా ఉంటే ఇంకా మీరు ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక ఎనర్జీ ఇచ్చి వాళ్ళ శాఖల మీద ఏమైనా తెలియకపోతే కొత్తగా ఎమ్మెల్యేలు కానీ కొత్తగా మంత్రులైనటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా పక్క వాళ్ళని సీనియర్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలని సూచిస్తూ ఏమన్నా లోటుపాట్లు ఉంటే వెంటనే మనం అది సరిదిద్దుకుని అధికారంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మనం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పే ఆదేశాలు ఇవ్వటం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి 6 శాఖల గురించి రోజుకు 12 గంటల పాటు శాఖలకు సంబంధించే నిర్ణయాలు సమావేశాలు చేస్తున్నారంటే ఆయన డెడికేషన్ చూడొచ్చు. ఏదేమైనా సరే వీళ్ళిద్దరికీ హోరాహోరీ అంటే ఒక మంచి పాజిటివ్నెస్ అయితే వెళ్తుంది. మనం ఎక్కడన్నా తప్పు చేస్తే అంటే నేను ఈరోజు ఈ ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా లేదంటే నా పనితీరు సరిగ్గా లేదంటే అవతల ఇంకొక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే చూడండి ఆయన చాలా ఫాస్ట్గా ఉన్నాడు, అమ్మ వద్దు మనం కూడా అక్కడ వెళ్ళాలి అని ఒక పోటీ తత్వాన్ని జనసేన టీడీపీ ఎమ్మెల్యేలో బాగా బలంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. ఏదేమైనా సరే ఇదంతా కూడా ఈ పోటీ తత్వాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ. ముందుగా వారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా 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 సంతోషపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులకి మేము ఓటేసినందుకు గర్వంగా ఉందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా అందరూ కూడా ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక ముఖ్య ఎన్నిక. ఈ 5 ఏళ్ళు కూడా చాలా కీలకమైనది. అనేకం అంటే ద్వేషాలకో లేదంటే బూతులు మాట్లాడడానికో దీన్ని మాత్రం వృధా చేయకుండా సమస్యల మీద అధికారం మీద పట్టు సాధించి ప్రజలకు ఉపయోగపడేలా సేవ చేయాలని చెప్పి కోరుకుందాం. అలాగే చేస్తున్నారనుకోండి, మనం కూడా వాళ్ళ ప్రజలు చేస్తున్నారు ముఖ్యంగా అంటే అధికారులు కావచ్చు, రాజకీయంగా వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చేస్తున్నటువంటి దాన్ని కూడా తప్పు చేస్తే తప్పని చెప్తాం, ఒప్పు చేస్తే
ఇది కరెక్ట్ అని చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అలాంటి వాళ్ళని చూసి ఇంకొక పక్క వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేయాలనే ఆలోచన కలిగేలా వీళ్ళందరూ ఉండాలి. మనం కూడా అదే తరహాలో వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం. వాళ్ళు చేసే మంచి పనిని మనం గుర్తిద్దాం, చెడు పని అయితే ప్రశ్నిద్దాం. TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.